హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పకోడీ. ఈ క్యాప్సికమ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన పిల్లలు అడిగినప్పుడు మనం ఇలా పకోడీ కింద అయితే చేసి పెట్టచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసి పెట్టుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ తిన్న పిల్లలు కూడా ఇలా పకోడీ చేస్తే ఇష్టంగా తినేస్తారండి. అలాగే మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈ విధంగా చేసి పెట్టొచ్చండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కోసుకుని దీంట్లో ఉన్న ఇక్కలన్నీ తీసేసి ఇలా పొడవుగా కోసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా సన్నగా కోసుకోవాలండి పొడవుగా. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుందామండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకుందాం. ఈ బౌల్లోకి అయితే ఈ శుభ్రం చేసుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసేసుకుందామండి. వేసుకుని ఇప్పుడు ఇందులో అయితే ఒక కప్పు శనగపిండి, ఒక అరకప్పు వరిపిండి వేసుకుందామండి. అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుందామండి. ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దాన్ని కూడా వేసేసుకుందామండి. దాన్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందామండి. మనం ఎక్కువ వాటర్ ఒకేసారి పోసేస్తే లూజ్ అయిపోద్దండి పిండి. పిండి లూజ్ అవుతే మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి. అలా కాకుండా ఇలా అయితే కలుపుకోండి. ఒకవేళ మీకు కానీ పిండి లూజ్ అయితే కొంచెం శనగపిండిని అయితే వేసుకోండి. వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక మనం పకోడీని ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే ఈ క్యాప్సికమ్ పకోడీని కూడా ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేసేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడైతే తీసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే పేపర్ వేసుకోండి. పేపర్ వేసుకుని తీసుకోండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ కూడా ఇంకా కొంచెం పిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా వేసేసుకుందామండి. దాన్ని కూడా ఈ విధంగా అయితే మొత్తం కడాయి అంతా పట్టేంత వరకు వేసేసుకుందామండి. వేసేసుకుని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని తీసేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేయించేసి తీసేసానండి. ఇప్పుడైతే ఒక రవ్వ కరివేపాకును కూడా వేపేసుకుందామండి. ఇలా అయితే నేను ఒక రవ్వ కరివేపాకును కూడా వేపానండి. ఆయిల్లో వేసి ఇవి కూడా తీసేసుకుందామండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి కరివేపాకు. వేపేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి క్యాప్సికమ్ పకోడీ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారండి. క్యాప్సికమ్ తిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ పకోడీని అయితే తింటారు. అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ క్యాప్సికమ్ పకోడీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదనేది. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్